ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇది వచ్చేసి సండే. ఆల్రెడీ చాయ్ అయితే తాగేసినాము. సో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాగీ అయితే చేస్తున్నా అనమాట. సో కొంచెం ఆనియన్, లెమన్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు కూడా వేసిన. సో ఎప్పటిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి ఇట్లయితే చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి వినిగాడైతే ఇక రాకాస మూవీ చూస్తున్నాడు. పిల్లలు ఇద్దరికి సినిమాలు పిచ్చి బాగా పట్టింది. ఊకే ఏదైనా దెయ్యం సినిమా పెట్టు అని అంటే అది పెట్టినా అనమాట. రాకాస కూడా బాగానే ఉంటుంది. కానీ మా చిన్నోడికి నచ్చలేదంట. అడుగడుగున దెయ్యాలే కనబడాలంట. దెయ్యం ఏడొస్తుంది, రాక్షసుడు ఏడొస్తుండు అనుకుంటున్నాడు. వామ్మో చీమెక్కింది, కురికిందంటే ఇంకంతే. ఏం చేయాలి మరి? పప్పు వద్దంట. చికెన్ మాగికెన్ ఏం లేదు, నాన్ వెజ్ లేదు. సండే రోజు నాన్ వెజ్ బంద్. మళ్ళీ బొంతలన్నీ వాష్ చేసుకున్న, బయట ఆరకేసి వచ్చిన. మళ్ళీ పూజ ఉందన్నమాట. నిన్నటివి బట్టలు కూడా ఉతకకుండా అట్లే వెళ్ళిపోయినాం కదా. సో కొన్ని బొంతలు నిన్నటి బట్టలు అంతా మొత్తం అంతా ఆరకేసి అయితే వచ్చిన. నెక్స్ట్ ఇంకొక 3 బొంతలు కూడా వేసిన. ఇంకా వేసినాక ఇంకొక 2-3 బొంతలు ఉంటాయి. అండ్ ఈరోజు ఇవి బట్టలు ఉంటాయి వాష్ చేయడానికి. సో నీళ్ళు 2 ప్యాకెట్స్ ఉన్నాయి, సరిపోవేమో. ఇంకొన్ని పోద్దాం. ఎందుకు వరుకుతున్నావు చిన్నడా? ఆడ వాళ్ళ నాన్న ఫోన్ మాట్లాడుతున్నాడు. డిస్టర్బెన్స్ అంటే డిస్టర్బెన్స్. ఎందుకురా? ఏమైందిరా? ఏమని చిన్నడా? చాలా ఎక్కువ చేస్తున్నావు. ఈరోజు జరా సైలెంట్గా నాన్న ఫోన్ మాట్లాడుతున్నాడు. దంచుతోటి వచ్చింది. సైలెంట్గా ఉండరు. సైలెంట్గా సినిమా చూడిగో. వీడైతే పొద్దున్నే లేచిండు. జస్ట్ ఇట్లా లేచిండు. వాడు అన్న ఫస్ట్ మాట నేను హోంవర్క్స్ రాసుకుంటా. ఎందుకంటే ఈరోజు స్కూల్ ఉంది అనుకున్నాడు. ఈరోజు సండే కదా, అయిపోయింది. కన్నీ తిరుగుడు అయిపోయింది. స్కూల్కి స్టార్ట్ అవ్వాలనేసరికి లేచిండు హోంవర్క్స్ రాసుకుంటా అంటున్నాడు. అంత భయం అయితే ఉంది స్కూల్కి వెళ్తే ఏమైనా వేస్తారేమో అని. కానీ రాయాడు. ఇంకా అప్పటి నుంచి కూర్చుండి ఈవీఎస్ స్టార్ట్ చేసిండు. రైట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఇచ్చిర్రు. సో అది స్టార్ట్ చేసిండు. నిన్నటి నుంచి అందులోనే కూర్చున్నాడు. నిన్న మిరాయి సినిమా మళ్ళీ చూసిర్రు టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాక ఈవినింగ్. ఇప్పుడు మళ్ళీ ఇది పెట్టుకుని టీవీ చూస్తాడు, లేకపోతే మోటు పతులు ఇన్వాల్వ్ అయిపోతాడు అందులో. రాసుకుంటా చూస్తాడేమో. నేను అనుకుంటే మొత్తం ఓన్లీ చూసుడు ఒకటే ఉంటుంది, రాసుడు తక్కువ ఉంటుంది. కానీ భయం ఉంటుంది. పొద్దులేసి అదే మాటనే అన్నాడు. నేను హోంవర్క్స్ రాసుకోవాలి అనుకుంటా. పళ్ళు కూడా దొంగలెట్ లేచిండు వచ్చిండు. ఫోన్లే రాయనైనా స్టార్ట్ చేస్తాడేమో అంటే అప్పటి నుంచి కొంచెం మమ్మీ వీడియో కాల్ చేసింది. వీడియో కాల్లో మాట్లాడిండు. చూసి చెక్ చేసుకొని వేసుకోవడం బెటర్. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను ఇట్లా. ఆనియన్స్ అవన్నీ కొంతమంది టమాటాలు, బటన్లు అన్నీ కూడా వేసి చేసుకుంటారు. చీమలు పడుతున్నాయి. ఇప్పుడే చూడండి. ఇది ఓపెన్ చేసి పెట్టిన ఇప్పుడే 3-4 చీమలు పట్టినాయి. చీమలు విపరీతంగానే. చీమలు తప్పిస్తుందామంటే ఒకటి లోపల ఎదుకోవాలి. నేను చీమలు తింటే కూడా ఒకవేళ అంటే చీమలు నార్మల్గా అంటే ఎవరు తినరు. కానీ ఒకవేళ పొరపాట్లు తింటే కూడా ఏం పర్లేదులే, కళ్ళు బాగా కనబడతాయి అంటారు కొంతమంది. అంటే చీమలు తింటే కళ్ళు బాగా కనబడుతుంది. లోపల అనేది 2 ఉన్నాయి కానీ బయటకు వస్తలేదు. దీని లోపల చూడండి. జస్ట్ ఇప్పుడు మసాలా ఇంత లేతామని చెప్పేసి కట్ చేసి ఇక్కడ పెట్టిన. అంత లోపల ఇన్ని చీమలు ఎక్కేసినాయి చూడండి. చీమలు చౌపీస్ తెద్దామంటే తెస్తేనే లేను. చూసినారా రాక్షసుడు వచ్చిండా రాక్షసుడు. చెప్తే ఇంటలేవు. స్టార్టింగ్ నుంచి దెయ్యమే కనబడాలంట. ఇక్కడ నుంచి కనబడుతుంది. మొత్తం దెయ్యమే ఉంటుందా? నాన్న ఫోన్ మాట్లాడుతుంటే ఫోనే మాట్లాడిస్తలేడు. నాకు ఫస్ట్ దెయ్యం సినిమా పెట్టి ఇంట్లో దెయ్యం వస్తలేదు అంటాడు. ఇది ఫస్ట్ టైం ఇట్లా ట్రై చేసిన. ఇది ఎట్లయితుందో ఏమో డౌటే. సో
రెడీ అయితే అయిపోయింది. తీసుకొస్తున్నా పారా, రెడీ అయింది. వస్తున్నా పానాడు. ఫస్ట్ నేను టేస్ట్ చేసి చూస్తా. దీని గ్రేవీ అంతే తీసుకొని తిన్నా, మంచిగానే అనిపిస్తుంది. సరే టేస్ట్ చేద్దాం. వాళ్ళ చేతికి పోతే ఇంకా నాకేమి 2 ముద్దలు తినే తింటా. ముద్దలు టేస్ట్ చేసి చూద్దాం. మ్యాక్స్ స్పూన్స్ లేవు, తెద్దాం అనుకుంటా, మర్చిపోతా. ఆనియన్స్ ఇంకా కొంచెం ఫ్రై అయింటే బాగుండు. నాకు ఇట్లా పచ్చిగా ఉంటే అన్నీ నచ్చదు, కానీ పచ్చిమిర్చీలు ఇవన్నీ ఎంటెంటనే వేసేసిన, నీళ్ళు పోసేసిన. పచ్చిగా నచ్చదు, ఎక్కువ మాడినే నచ్చదు. పర్ఫెక్ట్ కుక్ అయితేనే నచ్చుతాయి. సూపర్ టేస్ట్. సూపర్ అయింది, చాలా బాగుంది. నేను ఎప్పుడు ఇలా వేసుకోలేదు, ఫస్ట్ టైం. ఇప్పుడైతే వెజిటేబుల్స్ వస్తాయి కదా, ఇంకా ఎక్కువ ఇప్పుడే తెలుసుకుంటాం. ఇప్పులో వెజిటేబుల్స్ అన్నీ వస్తాయని, మ్యాగీలో రావు కదా. కానీ మనం ఇప్పి అడిగితే లేదని ఏంటి, అందుకే తెచ్చుకొని ట్రై చేసిన. సూపర్ అయింది సార్. పిల్లలు ట్రై చేపిద్దాం. వచ్చినదండి డోర్ మూసుకొని మరీ మాట్లాడుతున్నాం. నేను డిస్టర్బెన్స్ ఎక్కువైంది. ఇంకేం షాప్ కిరికిరే, ఒకదాని తర్వాత ఒకటి, దెబ్బ మీద దెబ్బ తగులుతుందా. రాసేసాడు. ఇష్టం లేదా? ఇష్టం లేకుండా రండ్రా టేస్ట్ చూపిస్తుందా. ఇప్పుడు దెయ్యం కూడా వస్తుంది ఇందులో, జర్ర చూసుకుంటుండు, దెయ్యం వస్తుంది. మా ఇంటి బయటికి వెళ్ళినప్పుడు గుర్తు చేయాలద్దు. కాదున్నా సరే టేస్ట్ ఎట్లుంది? బాగుంది, వెరైటీ ఉంది కదా, ఎప్పుడు వేసినట్లు కూడా. దారి వచ్చినాడా అవుతుందా అండి? ఎన్నిసార్లు పెట్టినా తినాలా లేదా వాడు? బాగుందా? టేస్ట్ బాగుందా? ఇదేంటంటే చాలా బాగుంది. వంట అయితే అయిపోయింది, పాపడాలు కూడా ఎంచిన తిన్నారనమాట. మా అత్తలు అయితే తినేసి బయటకు వెళ్ళేసి వస్తాను వెళ్ళిండు. వీళ్ళు చూడండి సంత పెట్టిరు. కరెంట్ ఏమో పోయింది 2 సార్లు. వాషింగ్ మిషన్ విన్నో సింకులేని మాట్లాడినా ఆడకు. విన్నో నువ్వు ఫస్ట్ దెబ్బ బొమ్మలని అయితే స్నానం కాదు, స్నానమే వేసుకోలేము మేమైతే. ఇంకా మా పైన ఒక్కటి వేసుకుండు. సో వంటలు వచ్చేసి ఇదే పప్పు, మళ్ళీ ఆలు బోర్తా చేసిన. సో ఈసారి కొంచెం డిఫరెంట్గా చేసిన. ఆనియన్ కూడా వేసి, టమాటా వేసి. ఇట్లయితే ఆనియన్ టమాటా వేయకుండా వేసుకుంటుండే, ఈసారి ఆనియన్ టమాటా వేసి చేసిన. సో ఇంక ఇదంతా క్లీన్ అయితే వేసుకొని బాసలు తోమి స్నానం కోవాలి. అయితే చూడండి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకొక పెద్ద బొంత, ఇంకో చిన్న బొంత ఉంది. అవి వేసినా కానీ కరెంట్ వస్తలేదు. అప్పటి నుంచి కరెంట్ ఛాన్స్ అయిపోయింది, తీసిరు, కరెంట్ వస్తలేదు. లడ్డు జర ఫాస్ట్గా తీయండి, స్నానం కోండి. నేను అంతలో బాసలు గీసలు దోముకుంటా, మరి నేను స్నానం కోతా. పెట్టకు లడ్డు, ఏం పెట్టకు. నువ్వు హోంవర్క్స్ కంప్లీట్ చేసుకో అంటే మళ్ళీ కంప్లీట్ చేయకుండా ఆటలోనే పడ్డావురా. జరుగురా నీ ఒకడు. బయట కొన్ని బట్టలు అయితే ఎండిపోయినాయి, తీయాలి వచ్చేసి. తీసి కుర్చీలు వేసిన. సో తీసుకొని పోవాలి ఇవన్నీ. ఎండ బాగానే ఉంది కదా, తొందరనే ఎండిపోయినాయి ఈరోజు. ఇవన్నీ వాష్ చేసినాయి అనమాట. నేను ఏమనుకుంటున్నా అంటే మొత్తం బొంతలను ఒకటిసారి వాషింగ్ వేసేసి అంత తీసి ఎండ పెట్టేసినాక ఇంకా సాయంత్రం పోదామని అనుకున్నా. కరెంటు పోయి కూడా 1 గంట అయింది. ఈ పాటికి ఇవి కూడా అయిపోతుండే.
ఇంకా వస్తలేదు. అందులో నిన్న కొండంత దీనా కదా, ఇంకా నేను అంటే ఎక్కుతారు, మొక్కుకునే వాళ్ళు ఎక్కుతారు, మేమేం అనుకోలేదు. నార్మల్గా దీనా అయినా సరే కాళ్ళు ఇట్లా నొప్పి అంటే నొప్పి అవుతుంది. అందులో బండి పోయేటప్పుడు గుంతలోంచి పడిపోయింది. ఇన్నంతా ఏమో అంతా అడ్డంకులతో వెళ్ళేసి వచ్చినాము. అది గుంత లోపలికి ఇట్లా దిగి ఇట్లా వెళ్ళేసరికి ఇట్లా లేసి కూర్చున్నా అని చెప్పిన కదా, ఈ బ్యాక్ ఈ కాళ్ళు అంతా అసలు నాకు నడవనిస్తలేవు, అంతా నొప్పి లేస్తున్నాయి, ఇట్లా వాసినట్టు అనిపిస్తుంది అంతా మొత్తం ఈ బ్యాక్ సైడ్ నుంచి కింది దాకా. కాళ్ళంతా చూడండి, ఇక్కడంతా కూడా వాపులు వచ్చినాయి, ఇక్కడ ఎంత నొప్పి ఉంది నాకైతే. మెల్లగా వేసుకుంటున్నాను నేను. అందుకే పాపడాలు అయితే అన్నీ అయిపోయినాయి. ఒక్క ప్యాకెట్ వేయించిన పప్పులో బాగుంటాయని సగం నేనే ఉత్తేవి తిన్నా. ఇవి వచ్చేసి అన్ని ఇట్లనే అయిండే, కాకపోతే ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకో 2 3 ఉండే. ఇంకా ఆ టైంలో మళ్ళీ ఈ 2 3 నూనె ఎందుకు ఏదో చెప్పి ఉత్త కడాయిలు వేయించిన, అందుకే ఇది ఇట్లా అయింది. చపాతీ కాదురా, నూనె లేకుండా ఉత్త కడాయి మీద వేయించిన అట్లయితే ఎందుకు ఇట్లా ఉంది. ఏమి ఇవ్వాలా నీకు? నీకు ఏమి ఇవ్వాలా? నువ్వు ఏం అడిగినావు అంటున్నా, ఏదో అడిగినావు కదా వచ్చి స్నానం చేసుకున్నాక. లడ్డు నిన్న దేవుడి కాడ తెచ్చినాయి కూడా పెట్టినాం. పో మళ్ళీ స్నానం చేసుకొస్తే ఇస్తా. స్నానం చేసుకోలేరు, ఏం చేసుకోలేరు. అండ్ సోమవారం పూజ ఉంటుందని చెప్పేసి ఇంకా వీళ్ళు సండే కూడా కూర తీయడం బంద్ చేసిరనమాట. సో ఏం తిన్నా మంగళవారం నుంచి శుక్రవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 4 రోజులే. మళ్ళీ శనివారం, ఆదివారం, సోమవారం ఇలా. ఏందిరా అసలు మీకు తీయమన్నది ఎవర్రా బొమ్మలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నడా లేవు. ఏంది తీయని ఇంకా చేతనవుతుందా? లేవు నువ్వు ఫస్ట్ లేవు, లేచి బొమ్మలు తీయని ఇంకేనేమో చేతనవుతుంది, ఎత్తనికి చేతగా. ఎత్తురా మళ్ళా తీసినప్పుడు ఏమొస్తుంది, ఇప్పుడు ఎత్తనీకే రాదా? ఆడ ఇంకో సంచి చూడు, ఆ సంచిలో కూడా దబా ఎత్తేరి తీరా చిన్నోడా. ఆడ ఇంకో సంచి ఉంది, దబా తీసి ఎత్తేయండి. ఇగో ఈ మ్యాట్ బెడ్షీట్ పైన కూడా అన్నీ వేసిన. ఇగో ఇది మ్యాట్ అంటున్నా, పిల్లో ఎట్లా పడేసి చూడండి కింద. నాకు ఇట్లా వంగానిస్తలేదు, ఇట్లా నెవలిస్తలే, నొప్పి అవుతుంది బాగా. ఇంకా సాయంత్రం కూడా మళ్ళీ బయటికి వెళ్ళి కొన్ని వస్తువులు అదే దేవుడికి సంబంధించినవి, పండ్లు, పూలు అవన్నీ తెచ్చుకునేది ఉంది, తెచ్చుకోవాలి. సో వీళ్ళు వచ్చేసి ఇంక సండేలు కూడా నాన్ వెజ్ బంద్. కొన్ని డేస్ దాకా పూజ అయిపోయింది, రోజులు అయిపోయింది, వీక్స్ దాకా. చూడండి నిన్నే చూపించినాయి కదా ఎట్లా పడితే అట్లా పెట్టుకుందని, మళ్ళీ అవి తీసి సదరాన్ని కూడా సదురుకుంటలేదు. చూడండి నేను కూడా నన్ను అట్లా వెళ్ళేసి ఈ బనీన్లు అయితే నేను ఊరు నుంచి వచ్చిన మరుసటి రోజు నుంచి ఉన్నాయి. ఆ రోజు నుంచి మళ్ళీ నేను వచ్చి 2 వీక్స్ దాటింది, ఇంకా ఈయనే ఉంటున్నాయి. చూడండి నేను ఎన్ని రోజులు పెట్టుకొని అట్లా పెట్టుకొని. టైం 5:15 అవుతుంది. ఇప్పుడు అన్నం తింటున్నాను. కరెంటు పోయింది పొద్దున, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వాష్ అయినాయి. ఇంకా 2 బొంతలు ఉన్నాయి, అవి వేసిన అప్పటి నుంచి ఇప్పుడైతే కరెంటే లేదు. ఇంకా నేను మిగతా మనం వాష్ అయిపోయినాయి, అవి వాష్ అయినాయి, ఎండిపోయినాయి కూడా ఎండకి. మిగతాది కరెంట్ వస్తుందేమో అంటే 5 దాటిది ఇంకొస్తలే. ఈరోజు ఇన్వర్టర్ ఏమైంది, నిన్న అడిగి పన్నెంగుండ పోయేటప్పుడు టీవీ స్విచ్ బంద్ చేయమంటే టీవీ పక్కన ఇన్వర్టర్ కూడా బంద్ చేసి, అది రాత్రి ఎప్పుడో చూసుకొని మేము వేసుకున్నాం. అందులో ఛార్జింగ్ లేదా, ఇంత ఛార్జింగ్ ఇప్పటి దాకా వచ్చింది. ఇప్పుడు లాస్ట్ టీ ఫ్యాన్ కూడా ఆఫ్. అందులో పొద్దున్న నుంచి వాళ్ళు టీవీ చూస్తుండే, ఆ ఛార్జింగ్ ఎక్కిందంతా. చాలా రోజుల తర్వాత కరెంట్ లేని ఫీలింగ్ తెలుస్తుంది, లేకపోతే ఇన్వర్టర్ ఉంటుండే కూలర్ గిల్లర్ అన్నీ వేసుకుంటుంటూ ఉంటుంటే. మా చిన్నోడు చేసిండు ఇలాగా శాస్త్రం, టీవీ స్విచ్ బంద్ చేయరా అంటే 2 బంద్ చేసిండు, పక్కన ఇన్వర్టర్ది కూడా.
ఛార్జింగ్ మొత్తం పోయిందంట. అది ఎప్పుడు ఆన్లైన్లో ఉండాలి కదా. సండే పూజలు ఉన్నాయని చెప్పేసి నాన్ వెజ్ బంద్ చేసినాం కదా. పప్పు ఆలుగడ్డ చేసిన. మార్నింగ్ నుంచి తినలేడు. మార్నింగ్ మ్యాగీ తిన్నాడు. ఆ తర్వాత అది స్నాక్స్ తింటుండే. ఇప్పుడు అన్నం పెడితే మామిడికాయతో అంటే కూడా తింటాడు. పప్పు చేసినందుకు విన్ని కూడా మంచిగా తిన్నాడు. వాడు పప్పు ఉంటేనే కావాలి. వాడు మార్నింగ్ అన్నం తినలేడు తెలుసా. నువ్వే తిని పెట్టాలి. మొత్తం ఉంటుంటే కూడా తింటలే. మామిడికాయ మిస్ పెడతాంటే కూడా ఒక ఆడది అన్నం తింటుందా. టోసులు ఇవే చూపిరా. చెయ్యి అడ్డం వస్తుంది. టోసులు అవి తినుకుంటున్నాడు కానీ అన్నం తింటలేడు పప్పు చేసినందుకు. ఇది చూడండి 6:30 అవి వస్తుంది. కరెంట్ ఇంకా వచ్చలేదు. అన్ని రూమ్స్లో లైట్లు బంద్ చేసుకున్నాం. దాని ఛార్జింగ్ లేక ఇంత పని అయిపోయింది ఈరోజు. కరెంట్ ఏమీ ఇంకా వస్తలేదు. బొంతలేమో 2 ఇంకా అట్లే ఉన్నాయి. ఇంకా ఆరైపోయింది. ఇంకేమి వండుతాయి అది ఉన్న బొంతలో. అవి ఒకటి పిండిన దాంట్తో అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ ఇవి కూడా ఖచ్చితంగా పిండి నైట్ ఈ ఫ్యాన్లు వేసేసి ఇంకేంటి లేపుతలేరా. నేను లేచినప్పుడు నువ్వు లేచి ఏం చేస్తావురా. నేను నా స్కూల్లో లేస్తాను 2:30కి. అప్పుడు లేకపోమంటున్నాడు. లేపుతలే జర నేను మాట్లాడినప్పుడు మాట్లాడొద్దు. అవి ఎట్లయినా సరే వాషింగ్కి అయితే వేస్తా. అవి 2 ఉన్నాయి. సో అవి 2 వాషింగ్కి వేసి ఈ సైకిళ్ళకి దానిలోకి వేస్తే ఎండిపోతాయి. ఇంకోటి వాషింగ్ మిషన్ వేసి పిండి గట్టిగా పెట్టిస్తుంది కదా. గుడికి పోవాలా. నాన్న పండుకొని లేచిండు కదా, అందుకనే స్నానం చేస్తుండే. లడ్డు అది పిన్నిది. అసలు నాకేదో నడవాలి ఇంకా కూడా వస్తలేదు. అంత నొప్పిలేస్తున్నాయి లడ్డుగా. నిన్న నువ్వు కూడా కొండ దిగినావు కదరా. నీకు చాలా నొప్పిలేస్తున్నావు. నాకైతే నొప్పిలేస్తే ఇట్లా అడుగు తీసి అడుగు పెట్టిన స్కూటీ మీద ఇట్లా ఇట్లా వండనే మీరే గాడి కొడుకులరా. మాట్లాడేటప్పుడు మాట్లాడకుండిరా. సో ఇక్కడ అందరి ఇంట్లో కరెంట్ ఉంది. వచ్చింది నాన్న చుట్టూ బయట వచ్చింది ఓయ్ వచ్చిందే. మరి అని అనాలి కదా సరే అని. ఏమైంది దానికి. ఎవరు గుంజుకోరు. అది కరెంట్ ఉంది. ఎప్పుడు వచ్చింది. మాకేది ఇంకా ఈవినింగ్ 6:30 7 అవుతుంది. వచ్చిలేదని పోయి చూసి కింద అందరికి అడిగితే వచ్చింది అన్నారు. ఏమైందే. ఎవరు ఏం గుంజుకోరు. నేను తయారైతే ఏమైంది ఏమైంది అంటున్నా. ఈ బాల్ది ఎవరు కదిలిచ్చారు వైర్ని. మన వైర్ని ఎవరు వెయ్యి. మళ్ళా బొంతలు ఉన్నాయి. ఆ నల్లవన్నీ తిప్పు పైన కట్కాన్ని. అదే మన వైర్ని ఎవరైనా గుంజిరా కొత్తది. అయితే అది కూడా చూసుకుంటుండాలా. 42 అయినా వాడికి బొంతలన్నా అయిపోతుండే. మా హస్బెండ్కి గుర్తుకొచ్చి పోయి చూసి కలిసేస్తే అది వచ్చింది. ఎప్పుడు వచ్చిందేమో కరెంట్ కూడా పోయింది. మేము అదే అనుకుంటున్నాము. ఎంత మహా అయితే 5 o'clock అట్లా రాలేదని బయట బాగుంది. వైర్ ఏదో లూజ్ ఉందంట. చూసుకొని ఉండాలి. అయితే అప్పుడప్పుడు ఇన్వర్టర్ ఛార్జింగ్ అని ఎక్కుతుంది. ఇన్వర్టర్లో కూడా ఛార్జింగ్ లేదు. ఇంక ఇట్లనే అయితే కరెంట్ లేకుండా రాత్రి కూడా వండుడే కష్టమవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాలి. బిల్పత్రి ఆకులు తెచ్చుకోవడానికి కోసం. సో ఇంత ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొన్ని సామాన్లు అవన్నీ కూడా తెచ్చుకొని రేపు పూజ కోసం అందుకే వెళ్తున్నాం. ఆయప్ప వీడికి అగగొడుతుండే. బాయ్.